వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. 5 సంవత్సరాలుగా చేయలేంది ఇప్పుడేం చేస్తారు? భరత్ను సమస్యలపై నిలదీసిన గ్రామస్తులు. అనకాపల్లి మండలంలోని తుమ్మపాలెం మేజర్ పంచాయతీ పనితీరుపై పూర్తి అసంతృప్తి వ్యక్తం చేసిన గ్రామస్తులు 5 సంవత్సరాల అసమర్థత పాలన కొనసాగిందని తీవ్ర అసంతృప్తితో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న అగ్ర నాయకుడు నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణమని, ఇప్పటికీ చాలా నిధులు నిర్లక్ష్యం చేశారని, ప్రధానంగా డ్రైనేజీల్లో నడక సాగించే పరిస్థితులు, రోడ్లు సరిగ్గా లేక డ్రైనేజీ కాలువలు అసంపూర్తిగా, త్రాగునీరు, పారిశుద్ధ్యం ఇలా ఒకటి కాదు 5 సంవత్సరాలు నరకయాతన అనుభవించాల్సి వచ్చిందని, ఇంతవరకు గ్రామస్తులు ఉన్నట్టు కూడా గుర్తించకపోవడం, ఏ రోజైనా నిలదీస్తారని లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మీ మాటలు చెల్లవని, ఓపిక నశించిందని తీవ్రంగా మహిళలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. గడప గడప కార్యక్రమాన్ని కూడా మంత్రి అమర్నాథ్ చేపట్టలేదని, చేపట్టి ఉంటే నిధులు ఖర్చు చేయాల్సి వస్తుందని గాలికి వదిలేశారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారని నిలదీశారు. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ, మన అందరి ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక దృష్టి సాధించి పనులు చేపడతామని, పూర్తి స్థాయి నిధులు ఇక్కడే ఖర్చయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీనిపై స్థానిక నాయకులు తిరుగుబాటును వ్యతిరేకించి, ఇది సమయం కాదని, తొందరలోనే పనులు చేపట్టే కార్యక్రమానికి మేము దగ్గరుండి చేపడతామని స్థానిక పెద్దలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్లాండ్ వాటర్ వేవ్స్ అథారిటీ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, సర్పంచ్ తట్టపెంటి నాయుడు, రైతు సంఘం నాయకులు పిలా బుజ్జి తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. చిన్నప్పుడు కానీ చేస్తారు ఏమీ లేదు. మన పొలేసినప్పుడు పాపం ఈ గాలి ఎంత కష్టపడ్డారు, వచ్చి పొలాలు అన్నీ ఏం చేయాలి. మళ్ళీ అప్పుడు అయిపోయింది. సరే మళ్ళీ ఇప్పుడు మా పొలాలు అయింది అన్నప్పుడు ఇక్కడ అన్నారమ్మా నీకేమి పొలాలు ఒక రోజు వచ్చి ఒక రోజు ఆధార్ ఓటర్లు. Please subscribe our channel AP Power News.